హాయ్ దోస్తులు, ఎట్లుర్రు? మస్తు మస్తులే. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. యూట్యూబ్ ఫ్యామిలీ 3-4 రోజుల నుంచి ఒకటే వర్షాలు, చిన్న వర్షం పడతలేదు. చూడండి, గాలి అయితే ఎట్లా వస్తుంది, మస్తు గాలి వస్తుంది. అందరైతే ఛత్రీలు పట్టుకొని పోతుర్రు బయటికి వెళ్ళేటప్పుడు. అక్కడ చూడండి, చెరువు కూడా నిండిపోయిందబ్బా. చూసారా, పొలాలు కూడా మంచిగా అయినాయి, మా చెట్లు కూడా మంచిగా అయినాయి. మా లక్ష్మిని, భాగ్యలక్ష్మి అయితే అక్కడ కట్టేసాము. చూడండి, చెట్లు అయితే సూపర్గా ఉన్నాయి. వర్షం అయితే ఫుల్ పడుతుంది, కనబడుతుందా ఎట్లా పడుతుందో? ఈ వర్షంలో మనకు వేడివేడిగా తినాల్సింది పకోడీ బజ్జీ అండి. పకోడీ బజ్జీ కూడా చేసేసాను. మా కోళ్ళ గంప అక్కడ పాడేసా. ఈ 3-4 రోజుల నుంచి బయటికి వెళ్ళట్లేదు మేమైతే వర్షంలో. దయచేసి ఎవరు బయటికి వెళ్ళకండి, ఫుల్ వర్షాలు ఉన్నాయంట. తెలంగాణలో బాగా వర్షం పడుతుంది. ఇదంతా పాకులు కట్టేసింది 3 రోజులకే. రేపటి నుంచి వర్షం తగ్గితే ఇదంతా రాకాలి, కడగాలి. ఏం చేద్దాం, వర్ణ అయితే పడాలి కదా. మనకు పొలాలు ఉన్నాయి, పొలాలు అయితే పండాలి. ఆ ట్రాక్టర్ అయితే వేరే వాళ్ళది. అక్కడ చూడండి, ఆ చెరువు అయితే నిండింది. ఫుల్ హ్యాపీ మేమైతే. చెరువు ఫుల్ నిండింది. కనబడుతుందా మీకు చెరువు? అక్కడ నీళ్ళు ఆగినాయి చూడండి, అదే మా చెరువు అండి. చూసారా, అట్లుందన్నమాట. మస్తు మస్తులే. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కరువు పడుతుందో అనేసి చాలా భయం వేసింది. వానదేవుడు అయితే పడుతూనే ఉంది. ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వకుండా పడుతుంది వర్షం అయితే. మాకైతే ఫుల్ వర్షాలు. మీ సైడ్ వర్షం పడుతుందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఫుల్ వీడియో చూసేయండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ చేసేయండి. ఓకేనండి. ఎలా ఉన్నారు? వేడివేడిగా ఏమన్నా తిన్నారా లేదా? చాయ్లు తాగారా? నేను చాయ్ కూడా తాగేసా. చాయ్ తాగేసి లాంగ్ వీడియో అయితే పెట్టేద్దామనేసి లాంగ్ వీడియో చేసేస్తున్నాను. ఇలా అయితే మా ఊరి అందాలు చూసేయండి. అదైతే మా గుట్ట పక్కన 2 చెట్లు కూడా బాగా గాలి వేస్తుంది. చాలా అంటే చాలా గాలి వస్తుంది. బట్టలు అయితే వానల్లోనే నానిపోతున్నాయి. ఇంకా ఏం చేద్దాము, ఇంట్లో అయితే వేయలేని పరిస్థితి నాది. ఎలా ఉంది చూడండి, ఫుల్ వర్షం కదా. చెట్లు కూడా పచ్చగా కనబడతాయి. పచ్చదనానికి వచ్చిందండి. పచ్చని పైరుల్లో చక్కని కేసి అంటూ ఫుల్ వర్షం అబ్బా. ఏం చేయాలనేసి నేనైతే వర్షంలో ఎందుకు ఖాళీ అనేసి నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను. చూపించానా? కనబడుతుందా? గోరింటాకు అయితే చేతికి వేసేసుకున్నాను. ఇలా వేసుకున్నాను చేతుకు. మంచిగా అనిపించింది నాకైతే. నా దగ్గర చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్లతోని ఆకు తెంపుకొని నూరుకొని పెట్టుకున్నాను చేతులకి. ఏం చేద్దాం మరి, ఆడవాళ్ళకు ఏదో ఒక పని ఉండాలి కదా. పని లేకుంటే మనకు మంచిగా ఉండదు కదా. మా గణేశుడు ఇదన్నీ రాసుకున్నారు అబ్బా వాళ్ళు. ఏం చేద్దాం, కరెంట్ అయితే పోయింది. మా గణేష్ని చూసేశారు కదా. ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. ఓకేనండి, ఉంటా మరి. అప్పటిదాకా బాయ్ బాయ్.